వెల్కమ్ టు టిఆర్9 టీవీ. నేను సంధ్య. తెలంగాణ బీజేపీ పార్టీ ఆఫీసులో విలేకరుల సమావేశం నిర్వహించిన కిషన్ రెడ్డి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ముందస్తు ఎన్నికల పేరుతో 2019 బదులు 2019కి బదులు 2018లోని ఎన్నికలకు వెళ్తున్నటువంటి ఈ నేపథ్యంలో నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, టిఆర్ఎస్ పార్టీని, టిఆర్ఎస్ కుటుంబాన్ని తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా నేను నేరుగా భారతీయ జనతా పార్టీ తరఫున, తెలంగాణ ప్రజానీకం తరఫున నిజాం వ్యతిరేకంగా, రజాలకు వ్యతిరేకంగా బలిదానమైనటువంటి కుటుంబాల తరఫున, నిజాం వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి స్వతంత్ర సమరయోధుల తరఫున నేను ఒకటే నేరుగా ప్రశ్నిస్తున్నాను. తెలంగాణ విమోచన ఉత్సవాలు తెలంగాణ ఉద్యమ సమయంలో బ్రహ్మాండంగా జరుపుతానని హామీ ఇచ్చినటువంటి విషయం మీరు గత 4.5 సంవత్సరాలుగా ఎందుకు నిర్వహించలేదో, తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఎందుకు అమలు చేయలేదో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను మట్టిలో కలిపినటువంటి మీకు ఈరోజు తెలంగాణ ప్రజలకు నుంచి ఓటు అడిగేటువంటి నైతిక హక్కు ఉన్నదా ఈరోజు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ గారు తెలియజేయాలి. తెలంగాణ పోరాట యోధుల బలిదానాలను మరిచిపోయి మజ్లిస్ మతోన్మాద పార్టీతో స్నేహం కోసము దిగజారి వ్యవహరిస్తున్నటువంటి మీకు ఈరోజు తెలంగాణ ప్రజల యొక్క మద్దతు కోరేటువంటి హక్కు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నాం. నాటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులకు నేటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి మాటలకు తెలంగాణ విమోచన ఉత్సవాలకు సంబంధించి ఏ మాత్రం తేడా లేదు. హైదరాబాద్ నగరాన్ని, నేటి తెలంగాణ రాష్ట్రాన్ని భారత్లో విలీనం చేయకుండా పాకిస్తాన్లో కలపాలనేటువంటి నాటి నిజాం ప్రతిపాదన, రజాకార్ల ఆలోచన టిఆర్ఎస్ పార్టీ సమర్థిస్తుందా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ కోసం పోరాటం చేసినటువంటి నేటికి పింఛన్లు పొందుతున్నటువంటి, పురస్కారాలు పొందుతున్నటువంటి తెలంగాణ స్వాతంత్ర సమరయోధుల యొక్క పెన్షన్లు కేసీఆర్ గారు రద్దు చేస్తారా అని అడుగుతా ఉన్నాం. ఆ రోజు తెలంగాణ ప్రజల మీద
దౌర్జన్యాలు చేసినటువంటి రజాకారులకు పురస్కారాలు ఇస్తారా అని ప్రశ్నిస్తున్నాం. హైదరాబాద్ నగరంలో అసెంబ్లీ ఎదురుగా ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తీసేసి కాంగ్రెస్ పార్టీ మీరు కలిసి మజ్లిస్ పార్టీ యొక్క వారసత్వము అని కేసీఆర్ ప్రకటిస్తారో జవాబు చెప్పాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ ఉద్యమకారులపైన, తెలంగాణ గ్రామీణ ప్రజలపైన, తెలంగాణ ఆడబిడ్డలపైన అరాచకాలకు పాల్పడినటువంటి నిజాం పాలన నుంచి విముక్తి పొందినటువంటి భారతదేశంలో కలిసినటువంటి 3 రంగుల జెండా ఎగిరినటువంటి ఉత్సవాలు నిర్వహిస్తానని తెలంగాణ ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కేసీఆర్ గారు ఈ 4.5 సంవత్సరాలలో తెలంగాణ విమోచన ఉత్సవాల ఊసే ఎత్తలేదు. కాబట్టి 2018లో జరిగేటువంటి ఈ శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ విమోచన ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోలేనటువంటి ఈ నేపథ్యంలో దివాళాకోరు తనంతో అవలంబిస్తున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ మాత్రమే ఆయన మాట్లాడితే దానికి సమాధానం చెప్పకుండా ఎదురు దాడికి దిగడం కేసీఆర్ కుటుంబ సభ్యుల రాజకీయ అపరిపక్వతకు, కేసీఆర్ కుటుంబ సభ్యుల దిగజారుతనానికి నిదర్శనమని మనం చేస్తా ఉన్నాం. కేసీఆర్ కుమారుడు రాష్ట్ర మంత్రి అమిత్ షాను విమర్శించేటువంటి స్థాయి లేదన్న విషయాన్ని ఆయన తెలుసుకోవాలి. పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్త నుంచి భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అనేక సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఒక సిద్ధాంతం కోసం అనేక సార్లు జైలుకి వెళ్ళి పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి అమిత్ షాను విమర్శించడం అనేటువంటిది కేసీఆర్ కుటుంబ సభ్యుల అహంకారానికి అడ్డం పడతాము. చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటున్నటువంటి కేసీఆర్ కుమారుడు, కేసీఆర్ కొడుకు కాబట్టి ఈరోజు మీరు మంత్రి అయ్యారు. కేసీఆర్ కొడుకు కాబట్టి ఈరోజు ప్రభుత్వం మీద పెత్తనం చేస్తా ఉన్నారు. లేకపోతే నువ్వు రాజకీయాలకు వచ్చేవాడే కాదు, అమెరికాలో ఉద్యోగం చేసుకునేవాడు. భారతీయ జనతా పార్టీ జూటా పార్టీ है। భారతీయ జనతా పార్టీ జూటా పార్టీ అయితే కోట్లాది మంది ఏ రకంగా పార్టీని అధికారంలో తెస్తారో, ఏ రకంగా 20 రాష్ట్రాలలో
మేము అధికారంలో ఉన్నామో, ఏ రకంగా ప్రపంచంలో భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి రాజకీయ పార్టీలలో అతిపెద్ద రాజకీయ పార్టీగా బీజేపీ ఎదిగిందో కేసీఆర్ కుటుంబ సభ్యులు తెలుసుకోవాలి. ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహిస్తామని, తెలంగాణలో 3 రంగుల జెండా అయినటువంటి ఈ స్వాతంత్ర ఉత్సవ పండుగను అత్యంత వైభవంగా జరుపుతానని చెప్పి ప్రజలకు హామీ ఇచ్చి ఈరోజు జరపకుండా రజాకర్ల వారసత్వంతో కుమ్ముకైనటువంటి, రజాకర్ల వారసత్వంతో రాజకీయాలు చేస్తూ రౌడీజాన్ని, గూండాయిజాన్ని, మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మజ్లిస్ పార్టీతో కుమ్ముకైనటువంటి మీరు తెలంగాణ రజాకర్ల సమితి ఇది టిఆర్ఎస్ పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ జూటా పార్టీ కాదు, మీది టిఆర్ఎస్ పార్టీ కాదు, మీది తెలంగాణ రజాకర్ల సమితి. సంవత్సరాలు పరిపాలించండి తెలంగాణ ప్రజలు అధికారం ఇస్తే ప్రజల తీర్పును వమ్ము చేస్తూ 9 నెలల ముందే రాజీనామా చేసి పారిపోయినటువంటి మీ పార్టీ భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు లేదు. మాది జూటా పార్టీ కాదు, మీది జూటా పార్టీ. ఎన్ని అబద్ధాలు ఆడారో, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా తుంగలో తొక్కుతున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నారు, చేయలేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య అన్నారు, దాన్ని తూట్లు పొడిచారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నారు, అంతంత మాత్రమే. తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇస్తామన్నారు, కనీసం ఒక్క టీచర్ ఉద్యోగం కానీ, ఒక్క లెక్చరర్ ఉద్యోగం కానీ, ఒక్క ప్రొఫెసర్ ఉద్యోగం కానీ ఈ 4.5 సంవత్సరాలలో అమలు చేయకుండా నిర్లక్ష్యం చేసినటువంటి మీరు హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దామన్నారు, ట్యాంక్ బండ్లో కొబ్బరి నీళ్లు పోస్తామన్నారు. డిసెంబర్ లోపల హైదరాబాద్ నగరంలో 2017 డిసెంబర్ లోపల హైదరాబాద్ నగరంలో 1,00,000 ఇళ్ళు కట్టకపోతే తెలంగాణ ప్రజల ఓట్లు అడిగారన్నారు. ఈరోజు 2018 వచ్చింది. ఆ ఒక్క మాట చాలు, టిఆర్ఎస్ పార్టీ మాట మీద నిలబడితే తెలంగాణ ప్రజల ఓట్లు అడిగేటువంటి అర్హత కోల్పోయింది. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తారని చెప్పి నిజాం రైతులను అవమానం చేసే విధంగా మాట్లాడారు. మద్య నియంత్రణ చేస్తూ బెల్ట్ షాపులను తొలగిస్తామన్నారు. కానీ అర్ధరాత్రి 1 గంటలకు తెలంగాణ వచ్చిన తర్వాత ఈ
బంగారు తెలంగాణ కాదు, మద్యం తెలంగాణగా దీన్ని మార్చేశారు. షాప్ పర్మిట్ ఉన్న పేరుతో అర్ధరాత్రి 1 o'clock వరకు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పట్టణానికి వెళ్ళినా తెలంగాణలో ఈరోజు మద్యం ఏరువైపోయేటువంటి వ్యవస్థను కేసీఆర్ గారు తెచ్చారు. గిరిజన సామాజిక వర్గానికి చట్టపరంగా రావాల్సినటువంటి 12% రిజర్వేషన్ రాకుండా మతపరమైనటువంటి ముస్లిం రిజర్వేషన్స్ తో కలిపి ఈరోజు గిరిజనులకు అన్యాయం చేస్తున్నటువంటి చరిత్ర టిఆర్ఎస్ ప్రభుత్వాలు. గిట్టుబాటు ధర అడిగినటువంటి రైతులకు బెయిలీలు వేసి జైలుకు పంపించినటువంటి చరిత్ర అమిత్ షా గారు చెప్పింది తప్పంటారా? ఈరోజు కేసీఆర్ కుటుంబం చెప్పాలి. కాబట్టి ఎవరిది జూటా పార్టీయో, ఎవరిది ఇచ్చిన మాట మీద నిలబడే పార్టీయో ఈరోజు చెప్పాలి. విపరీతంగా అధికారం దుర్వినియోగం చేస్తూ నియంత్రిత విధానాలతో కనీసం ప్రజల నిరసన హక్కులను కూడా కాలరాచి ధర్నా చౌకును రద్దు చేసి పోలీస్ నిర్బంధాన్ని పెట్టి రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలకు విరుద్ధంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి ఫిరాయింపుదారులకు మంత్రి పదవులు కట్టబెట్టి చట్టాలను రాజ్యాంగాలను గౌరవిస్తానని గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసి ఆ రాజ్యాంగాన్ని, ఆ చట్టాలని ముఖ్యమంత్రి గారి అవహేళన చేస్తూ రాజ్యాంగం అన్నా చట్టాలన్నా ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి తీసుకొచ్చినటువంటి విషయం వాస్తవం కాదా ఈరోజు చెప్పాలి. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పదవులకు కనీసం రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకొని 60 నుంచి 90కి పెంచుకున్నటువంటి చరిత్ర అసెంబ్లీలో మీది కాదని అడుగుతాం. ఈరోజు రాష్ట్రంలో ఒక దిక్కు టిఆర్ఎస్ పార్టీ, ఒక దిక్కు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ 21 మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే 11 మంది ఎమ్మెల్యేలు మీ పార్టీ ఫిరాయించిపోతే మీరు ఏ మొక్కం పెట్టుకొని ఈరోజు ప్రజలు ఓట్లు అడుగుతున్నదో కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. మీ ఎమ్మెల్యేలను కూడా రక్షించుకోలేనటువంటి పార్టీ మీరు తెలంగాణ ప్రజలకు రక్షణగా ఏ రకంగా ఉంటుందో చెప్పాలి. మంది టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఈరోజు ఒక్కడు గెలిచాడు. మీ ఎమ్మెల్యేలను కూడా రక్షించుకోలేనటువంటి టీడీపీ ఈరోజు కాంగ్రెస్ తో కలిసి తెలంగాణ ప్రజలకు ఏ మొదలు పెడుతుందో చెప్పాలి. ఏకో నారాయణ ఉండేటి సిపిఐ పార్టీ ఆయన ఒక్కడు కూడా పార్టీ ఫిరాయించిపోయాడు.
తమ పార్టీ ఎమ్మెల్యేలకే విశ్వాసం లేనటువంటి పార్టీలు తన పార్టీ ఎమ్మెల్యేలనే రక్షించుకోలేనటువంటి పార్టీలు తన పార్టీ ఎమ్మెల్యేల మద్దతు కోల్పోయినటువంటి పార్టీలు ఈ మూడు పార్టీలు కలిసి మహాకూటమి పేరుతో ఏ రకంగా తెలంగాణ ప్రజలు వీళ్ళను నమ్మాలో ఏ రకంగా ఈ మహాకూటమి ఓటేయాలో మేము మీకు 2 బెడ్రూమ్ ఇస్తామని చెప్పి గతంలో సింగిల్ బెడ్రూమ్ 70 ఇళ్ళు ఉండే మేము 2 బెడ్రూమ్ ఇస్తామని ఆశ పెట్టారు. కాబట్టి మీరు 2 బెడ్రూమ్ కట్టలేదు కాబట్టి మీ మీద ఆశలు పోయినాయి. కాబట్టి ఈరోజు మీకు అవకాశం లేదు. మాకు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మీరు స్మార్ట్ గా మంచి భాషలో మాట్లాడుతూ అద్భుతమైనటువంటి గులాబీ గ్రాఫిక్స్ చేపించి హైదరాబాద్ నగరాన్ని ఎక్కడ చూసినా గులాబీ గ్రాఫిక్స్ తో టీవీలలో పత్రికలలో హోర్డింగ్స్లలో ప్రచారం చేసి హైదరాబాద్ ప్రజలను మభ్యపెట్టి మీరు ఓట్లు పొంది మీరు మేయర్ అయ్యారు. మీరు 2 బెడ్రూమ్ కట్టలేరని ఈరోజు ప్రజలకు అర్థమైంది. కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ ఫలితాలు వేరు. అది 2 బెడ్రూమ్ ఎన్నికలు, హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలు 2 బెడ్రూమ్ ఎన్నికలు. ఆ 2 బెడ్రూమ్ ఎన్నికల్లో ఘోరంగా వైఫల్యం చెందారు మీరు. కాబట్టి ఖచ్చితంగా మీ వైఫల్యాలకు తగిన గుణపాఠం ఈ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు తెలంగాణ ప్రజలు కూడా మీకు చెప్తారు. భారతీయ జనతా పార్టీని ఆదరిస్తారు. మేము రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. మీరు రాజీనామా చేస్తే మీకు తెలంగాణ రాలా. పార్లమెంట్లో బిల్లు పెట్టించిన ఘనత భారతీయ జనతా పార్టీది. పార్లమెంట్లో తెలంగాణ ప్రజల తరఫున గొంతెత్తినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీది. తెలంగాణ కోసం పోరు యాత్ర చేపట్టి తెలంగాణ ప్రజల మద్దతు కూడా కట్టి తెలంగాణ ప్రజలకు ధైర్యం కల్పించింది కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ. తెలంగాణలో బిల్లు పెట్టినప్పుడు ఢిల్లీలో నిరసన దీక్ష చేసి తెలంగాణ బిల్లు పాస్ అయిన తర్వాతనే నిరసన దీక్ష విరమించి ఇదే కేటీఆర్ ఇదే కోదండరామ్ గారు వచ్చి నిరసన దీక్ష విరమింప చేసుకున్నటువంటి ఘనత భారతీయ జనతా పార్టీ. నాయక్ నరసింహారెడ్డి సర్టిఫికెట్ తెలంగాణ విషయంలో తెలంగాణ పోరాటం విషయంలో కేసీఆర్ సర్టిఫికెట్ కాంగ్రెస్ సర్టిఫికెట్ భారతీయ జనతా పార్టీకి అవసరం లేదు. ఈయనేమైనా అమెరికా ఉద్యోగం చేసి సంపాదించి కేటీఆర్ గారు తెలంగాణ డెవలప్మెంట్ లో చేస్తున్నాడా? కేటీఆర్ ఏమైనా అమెరికాలో ఉద్యోగం చేసి ఆ డబ్బుల ద్వారా ఈరోజు బిర్యానీ నిలబెట్టుకున్నాడా? ఆ డబ్బుల ద్వారా పింఛన్లు ఇస్తున్నాడా? ఆ డబ్బుల ద్వారా ఇంకేదైనా అభివృద్ధి కార్యక్రమాలు సహకరిస్తున్నాడా? చెప్పాలి కేటీఆర్ గారు. మేము నరేంద్ర మోడీ గారు వాస్తవంగా చాలా పేదవారు. వాళ్ళ తల్లిదండ్రులు చాలా పేదవారు. వాళ్ళ తల్లి ఇళ్లలో వంట పాత్రలు శుభ్రం చేసి చదివించింది. ఆయన తండ్రి గారు రైల్వే స్టేషన్ లో టీ కొట్టు వ్యాపారం చేసి ఆయన కొడుకును చదివించారు. ఆయన దగ్గర ఆస్తులు లేవు. కేసీఆర్ ఏమైనా ఉన్నటువంటి ఆస్తులు నమ్మి తెలంగాణ ప్రజలకు ఇస్తున్నాడా? కేటీఆర్ ఏమైనా అమెరికాలో సంపాదించి ఈరోజు హైదరాబాద్ లో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాడా? చెప్పాలి. దానికి జవాబు నేను కూడా చెప్తాను. ఈ నోటికి ఏ వస్తే అది మాట్లాడతాం. నోటికి ఏ వస్తే అంటామంటే ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ భారతీయ ప్రజలు కానీ ఎవరు అమాయకులు కాదు. ఏ ప్రభుత్వం చేపట్టినా ప్రజా పనుల ద్వారా వచ్చేటువంటి డబ్బుల ద్వారానే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారు. కేటీఆర్ ఇచ్చేది ఇప్పుడు చెప్తున్నాడు కదా, మేము అవి చేసిన బయట ఆయన ఇంటికి ఇస్తున్నాడా? అంత అవగాహన లేనటువంటి, అంత అజ్ఞానంతో, అంత అహంకారంతో ఈరోజు కేటీఆర్ మాట్లాడుతున్నారంటే అర్థం చేసుకోవచ్చు మీరు కూడా. 2010లో జరిగిన కేసు 2010లో టీడీపీ నాయకుల మీద మహారాష్ట్ర ప్రభుత్వం పెట్టిన కేసు 2010లో ఇక్కడ మన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మహారాష్ట్రలో కేసు పెట్టినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని, దేశాన్ని పరిపాలిస్తున్నది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు రాష్ట్రంలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలో మేము లేవు, మేము కేసు పెట్టలేదు. అదేవిధంగా ఏమన్నా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మరి ముద్దాయిగా కేసు నమోదు చేసింది కాంగ్రెస్ పార్టీ. 2013 ఆగస్టు 31న ఛార్జ్ షీట్ ఫైల్ చేసి 2013 ఆగస్టు 31న ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కేవలంగా ఈరోజు బాబ్రీ ప్రాజెక్టు కూల్చడం కోసం వచ్చాడని చెప్పి ఛార్జ్ షీట్ వేసింది మహారాష్ట్ర ప్రభుత్వము, మహారాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అప్పుడు నరేంద్ర మోడీ లేడు, బీజేపీ లేదు. ఇలాంటి చెప్పేది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిందితుల మీద నోటీసుల మీద నోటీసులు ఇచ్చారు. ఆయన ఏ రోజు కోర్టు కాలేదు, కనీసం ఆయన తరఫున అడ్వకేట్ కూడా వెళ్ళలేదు. నేను చాలా అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రిని, ఈ దేశంలో నా అంత సీనియర్ పొలిటీషియన్ లేడు, నాకు చట్టాలు తెలుసు. వాస్తవమే, నువ్వు సుమారు 13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు. 13 years ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి కోర్టు ఏ రకంగా పనిచేస్తుందో, ఒకసారి ఛార్జ్ షీట్ వేసినాక, ఒకసారి కేసు నమోదు చేసినాక, ఒకసారి ముద్దాయిగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చంద్రబాబును తేల్చిన తర్వాత మరి ఏం చేయాలి? ఎన్నిసార్లు న్యాయబద్ధులు వారెంట్స్ వచ్చాయి? దానికి భారతీయ జనతా పార్టీకి సంబంధం ఏంటి? రైతన్నకు బ్రహ్మాస్త్రం స్పైరన్ పంప్ మీ గృహ వ్యవసాయ పారిశ్రామిక నీటి అవసరాలకు స్పైరన్ పంప్స్ V3, V4, V6 సబ్మెర్సిబుల్ పంపులు మరియు ఓపెన్ వెల్ సబ్మెర్సిబుల్స్ లో లభ్యం.